ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రపంచమంతా కూడాను అణుశక్తితో ఆధారపడి ఉంటున్నది. The whole world is based on this atomic power. ఈ జగత్తంతా కూడాను ఘనమునందు కాని సూక్ష్మమునందు కాని అణుశక్తి యొక్క సమూహమే దీనికి మూల కారణము. The primary reason for the entire world is this: the mightiest, the biggest to the big, and the smallest to the small, even an atom, everything centers around this atomic power. పలికే పలుకు, చూచే చూపు, వినేటువంటి చెవులు, శబ్దము, నడిచే నడక సర్వము కూడాను అణుస్వరూపమైనటువంటి యొక్క శక్తియే. It is atomic power that lies behind in the words that we utter, the looks and glances, our walking and also our listening. ప్రతి ప్రాణి యొక్క చలనం కూడాను అణు యొక్క సమూహమే. Every movement of every living creature is based on this atomic power. ఏది అనుభవించినా కూడాను అణువు యొక్క ప్రభావమే. It is only the effect of the atomic power that gives us the experience. ఈ సత్యాన్ని ఈనాటి సైంటిస్టులు 1000 సంవత్సరం తరువాత దీన్ని తెలుసుకోగలిగారు. Scientists could know this truth after the lapse of 1000 years. కానీ ఏనాడో బాలుడైనటువంటి ప్రహ్లాదుడు, విద్యార్థి అయినటువంటి ప్రహ్లాదుడు ఆనాడే దీన్ని గుర్తించాడు. But long back, Prahlada, the tiny tot, a student, could know the atomic power. ఇందు కలడందు లేదని సందేహము లేదు, వలదు సర్వచక్రోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని తాను నిర్ణయం చేశాడు. Prahlada decided and declared, never doubt the presence of the divinity here and there. Wherever you search, you find the divinity. ప్రహ్లాదుడు ఎట్టి పరిశోధనలు కానీ ఎట్టి పరిశీలనలు కానీ సలుపలేదు. Prahlada did not do any experiments nor made any observations. నిర్మల నిశ్చలమైనటువంటి చిత్తమునకు సర్వము సత్యస్వరూపమే గోచరిస్తూ ఉంటాడు. In fact, the heart that is pure, steady, unpolluted will have the experience of truth. అణువు కంటేను సూక్ష్మమై అణువు ఎగుచు, Smaller than that of an atom, ఘనము కంటేను ఘనమై తాను వెలుగు. he shines more brilliantly than the almighty thing. ఆత్మయే అణువు, అణువుయే ఆత్మయగును. Atom is Atma, Atma is an atom. ఈ జగత్తునందు ప్రతి వ్యక్తి కూడాను ఒక విధమైనటువంటి యొక్క చిన్న జనరేటరే. In this world, every individual is a generator. ఇతని ఎందున్నటువంటి యొక్క అయస్కాంతమే విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటున్నది. The magnet in him transforms into electricity. ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావం చేతనే మనిషి నడచగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు. Because of the electricity latent in man, he is able to speak, move, listen and see. ప్రతి మానవుని యొక్క హృదయము ఒక రేడియో సోర్స్. In fact, the heart of every man is the source of a radio. ప్రతి మానవుని యొక్క శక్తి కూడాను కేవలము ఆటం శక్తియే. The energy in every man is that of an atomic power. ఇది కాంతి కిరణములే. They are light rays. ఈ కాంతి కిరణముల ద్వారానే ఈ అయస్కాంతం అనేటువంటిది మరింత అధికమవుతూ వస్తుండాలి. Because of light rays, we find this magnetic principle increasing. దీనిని పురస్కరించుకునే ఐన్స్టీన్ Basing on this, Einstein మ్యాటర్ ఎనర్జీ రెండు ఒక్కటే అనేటువంటి దాన్ని నిర్ణయించాడు. decided that matter and energy are one and the same. ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్టుల యొక్క పరిశోధన ద్వారా జగత్తంతా కూడా బ్రహ్మమయమే. Basing on the experiments of scientists, we can say that the entire universe is కానీ divine. పేర్లు మాత్రమే మార్చగలిగారు. సైంటిస్ట్ అంతా కూడా అణుమయము అన్నారు, వేదాంతులంతా కూడా బ్రహ్మమయము అన్నారు. It's only difference in the nomenclature, the naming. Scientists call it atom, while the saint called it as Brahman. కనుక సైన్స్ చెప్పినటువంటిది సెయింట్ చెప్పినటువంటిది రెండింటి యొక్క భేదము ఏమాత్రము లేదు, ఏకత్వమే. In fact, verily it is one and the same, that of the scientist and also the saint. ఇక్కడ గణపతి
అని పదం ఉంటుండాలి. Here we have this word Ganapati. గా అనగా బుద్ధి, Ga stands for intellect. నా అనగా జ్ఞానము, Na stands for wisdom. అనగా జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి వాడే గణపతి. Ganapati is the master of knowledge and wisdom. ఈ జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి గణపతిని ఆరాధించడం కూడాను ఒక విధమైనటువంటి గణపతి ఆరాధనే. Acquisition of knowledge and wisdom amounts to worship of Ganapati. గణపతి కూడాను శక్తి శకలములే. శక్తి శకలం సమూహం. Ganapati also is a combination of this all energy. ఈ విధమైనటువంటి శక్తి శకలంలో చేరటం వల్లనే, అణుశక్తి కూడటం వల్లనే తాను గణపతి అనేటువంటి పేరు సార్థకమైనటువంటిదిగా వచ్చింది. Because of this energy and the power, he is truly named as Ganapati. ఇంతియే కాక Not only this, సమస్త గణములకు కూడాను తాను అధిపతి అయినటువంటి వాడు కనుక గణపతి అని కూడా పేరు వచ్చింది. since he is the master of all Ganas, he is called Ganapati. సమస్త శక్తులకు కూడాను తాను అధిపతి అయినటువంటి వాడు. He is the master of all faculties. ఇదన్నే మరొక రూపం లోపల వినాయక అని పిలుస్తూ వచ్చారు. He has another name, Vinayaka. ఇతనికి వేరే నాయకుడు లేడు. He has no master above him. సర్వములకు నాయకుడు ఇతనే. He is the master of all. ఈ వినాయక చవితి దినము On this day of Vinayak Chavithi, వినాయకునికి ఏమి అర్పితం చేస్తున్నారు? what is that we offer to Vinayaka? ఈ అర్పితం చేసేటువంటి సమస్త పదార్థములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తైల సంస్కారము లేకుండా జరిపేటువంటి యొక్క వస్తువులే వినాయకుడికి అర్పితం చేస్తున్నారు. All offerings of Vinayaka today don't have any oil content there. బియ్యము ఉడికించి Rice is boiled, దాన్ని ముద్దగా చేసి made into mass, ఆ ముద్ద లోపల నువ్వులను ఉడికించి and till seeds are boiled. దానిలో ఒక విధమైన బెల్లమును ఇమిర్చి Jaggery is mixed. దీన్ని ఆ యొక్క బియ్యపు పిండి లోపల కలిపి దీన్ని నైవేద్యంగా పెడుతూ వస్తున్నారు. Mixed in rice flour and offered to God. ఈ బెల్లమునందు కానీ నువ్వులు ఎందుకు కానీ బియ్యమునందు కానీ తైల సంస్కారం ఎక్కడా కనిపించడం లేదు. Either in till seeds or jaggery rice has no oil there. దీనికోసమనే విఘ్నేశ్వర పండుగ వచ్చిందంటే కుడుములు ఉండ్రాళ్ళు అని ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. Therefore, on this day Vinayak Chavithi, kudumulu undrallu are prepared. దానిల పేర్లు అనగా తైల సంస్కారం లేనటువంటివి. Those that don't have oil content. దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is the result out of it? వచ్చేటువంటి యొక్క ఆదాయం ఏమిటి What is the profit? అని విచారణ చేస్తే If you investigate, తైల సంస్కారం కానటువంటి పదార్థములు అతి త్వరగా కూడా జీర్ణమైపోతాయి. all these oilless preparations can be digested quickly. ఈ నువ్వుల వల్ల ఒక విధమైనటువంటి వాతపిత్త కఫ శేషాదులు తగ్గిపోతాయి. Because of the use of till seeds, you will be free from the bile and the phlegm. బెల్లం వల్ల కన్నుల్లో ఉండేటువంటి యొక్క శక్తులు చాలా వరకు అభివృద్ధి అయిపోతాయి. Jaggery helps for eyesight, the vision. ఇవన్నీ కూడా ఆరోగ్య నిమిత్తమే ఏర్పడినటువంటి యొక్క ప్రసాదములే కానీ నైవేద్య నిమిత్తమే ఏర్పడినటువంటి ప్రసాదములు కాదు. These are all the offerings meant for health and not merely for an offering as such. కనుక ఈ దేహమైనటువంటి అణుశక్తిని పదార్థముల యొక్క శక్తి చేత దీన్ని పవిత్రము గావించి తద్వారా కూడాను అమిత ఆయుష్ను కూడాను అభివృద్ధి గావిస్తుంది. So that present in the body is converted into the matter, and that's made a kind of offering so as to increase the lifespan. వినాయకుడికి కేవలము ఒక విధమైనటువంటి తెలివితేటలు చాలా గొప్పవి. Vinayaka is highly intelligent. వినాయకుడిని చూస్తే చాలా మంది చాలా ఆనందిస్తుంటారు. Many feel very happy ఆ on seeing రూపమే Vinayaka. చిత్ర విచిత్రమైనటువంటిదిగా కనిపిస్తుంది. The form itself is wonderful and పెద్ద mysterious. బొజ్జ, A very big stomach చక్కని తొండము, and a very good trunk, కళలు కావించేటువంటి యొక్క కన్నులు, and the eyes attractive, మంచి చెవులు, and very good ears. ఇవంతా కూడా ప్రపోర్షన్ చూస్తే ఏమి విరుద్ధంగా కనిపించదు. The proportion doesn't seem anything contradictory, non-proportional. అయితే దీనిని ఎందుకోసం ఈ యొక్క ఏనుగును శిరస్సును ఉంచాలి Why he has the head of an elephant? అనగా మన యొక్క గజమునకు తెలివితేటలు చాలా గొప్పవి. Elephant is highly intelligent. మృగముల్లో చాలా పెద్ద శరీరం కలిగినటువంటిది. Of all the beasts, the elephant is mighty. కానీ మృగరాజు అయినటువంటి సింహం యొక్క పాదములు కూడాను ఎనుగు పాదంతో తొక్కి కప్పివేస్తుంది.
Yes, in the mighty lion also can be trampled under the feet of a lion. ఎక్కడైనా అడవులు యందు సింహం సంచరించిందంటే And lion moves about in a forest. వాటి పాదములు గుర్తును పురస్కరించుకొని దాన్ని వేటవాళ్ళు బయలుదేరుతుంటారు. The hunters will follow the footprints of the lion. కానీ ఆ పాదముల పైన ఏనుగు నడిచిందంటే ఆ పాదములు పూర్తి మూసివేస్తుంది. When once the elephant starts moving in the direction, the footprints are మృగరాజు యొక్క covered. పాద ప్రింట్ను కూడా మూసివేసేటువంటి యొక్క పాద ప్రింట్ ఎలిఫెంట్ ఉంటుండాలి. The footprints of an elephant will cover the footprints of a lion also. దాని తెలివితేటలు మరొక మృగములకు లేవు. The intelligence of an elephant no other animal has. ఇంటియే కాకుండా Not only this, మానవులకు అందరికీ మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజము. it's an elephant that acts as a guide to అడవుల్లో mankind. ఎవరు సంచరించవాలన్నా కూడాను If anyone needs to move about ఈ in పొదల forest, మధ్య ఈ చెట్ల మధ్య ఎవరు కూడా సులభంగా సంచరించలేరు. it's not possible, easy enough to move about in a thick, dense ఒక్కటూరి forest. ఎలిఫెంట్ ఆ గజము ప్రయాణం చేసిందంటే అక్కడంతా ఒక దారి ఏర్పడిపోతుంది. It's the elephant that goes first, making a way for man to follow. అప్పుడు ఏ మనిషి అయినా కూడా సులభంగా దారి చేసుకొని పోవచ్చును. Anyone can follow that track. కాబట్టి జీవితారణ్యం లోపల అనేక విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఉన్నటువంటి పొదలు ఉన్నటువంటి యొక్క అరణ్యం నందు కూడాను ఈ ఎలిఫెంట్ అనగా తెలివితేటలు ముందుగా బయలుదేరితే ఎంతైనా సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు. In this forest of life, which is full of difficulties, losses, and pain, with all the intelligence, we should start treading along. ఇట్టి గజం యొక్క శిరస్సును ధరించినటువంటి వాడు కాబట్టి గణపతికి ఒక విధమైన తెలివితేటలు ఎక్కువ అన్నారు. Because Ganapati, as the head of an elephant, is highly intelligent. దీనిని ఒకనాడు తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చేరి ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు. Father and mother, Parvati Parameshwara, wanted to know the intelligence of ఇరువురు Ganapati. కుమారులను కూడా సమీపించి, నాయనలారా మీరు ఒక్కతూరి ఈ విశ్వాన్ని ప్రదక్షిణ చేసి రండి, ఎవరు ముందు వస్తారో చూద్దామన్నారు. They called both of the sons and wanted them to go around the earth and want to decide who will stand first. ఈ మొదటి వాడు ఎక్కడా పోలేదు గణపతి. Ganapati eldest didn't go anywhere. రెండవ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు తన నెమలిని ఎక్కాడు, సంచరించాడు ప్రయాణం. The second son Subramanya started moving on his chariot peacock. చాలా శ్రమపడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు. He is trained and exerted, went round and ultimately returned. సుబ్రహ్మణ్యుడు కొంచెం దూరంలో వస్తున్నాడని తెలిసి తక్షణమే లేచాడు. గణపతి తల్లిదండ్రులను చుట్టాడు, కూర్చున్నాడు. Watching that Subramanya is fast approaching, Ganapati got up, went round the parents and stood there. తల్లి ఆశ్చర్యపడింది. Mother was surprised. గణపతి Ganapati, శ్రమపడి చుట్టి వచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. Subramanya went round the whole earth. నీవెక్కడ trained. కూడాను కాలు కదపలేదు, You haven't put a step పొట్ట forward. కదలలేదు, Your stomach didn't move కడప even. దాటలేదు, You didn't move. కాసు ఖర్చు కాలేదు, You didn't spend any money. నీవెట్ట జయించిన వాడవుతావు అని ప్రశ్నించింది. How can you win? How can I call you a victor? తల్లి, Mother, ఈ జగత్తంతా ఇక్కడను జగత్ యొక్క సత్యము, శక్తి, ప్రాణువు అనగా పరాత్మము, ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తు. this world is a combination of matter and energy. తల్లిదండ్రుల యొక్క ఏకత్వమే ఈ యొక్క జగత్తు. It is the combination of the mother and father. ఇలాంటి మీ ఇరువురిని నేను ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతా ప్రదర్శన చేసిన వాడిని అవుతాను. If I circumambulate round you, it amounts to circumambulating the ఎక్కడికి whole world. పోయినప్పటికీ మీరు తప్ప మరొకరు లేరు. Anywhere I find you only, none else. సర్వత పాణిపాదం తత్సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ పోయినప్పటికీ మీరే ఉంటుండేది. Wherever we see, we find you there. అటువంటి సర్వవ్యాపకులైనటువంటి మిమ్మల్ని ప్రదక్షిణ చేయటమే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు వాడు అవుతుంది. By going around you, it amounts to going around the entire earth. ఈ మాట వినగానే ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది. Ishvara was very much surprised. కుమారుడు to చాలా hear. తెలివితేటలు గలవాడు ఉన్నాడు. The son is highly intelligent. ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఉన్నారు. He has known the truth. అప్పుడు తాను చెప్పాడు, Then he said, వినాయక, Vinayaka, సర్వులకు ఆదర్శాన్ని నిరూపించేటువంటి కుమారుడు నీవు. you are the son who is an ideal to everybody. నాకంటే ముందుగా కూడా నిన్ను పూజింతుడుగాక ఈ లోకులు. Let this world worship you before they worship me. కనుక శివ పూజ కంటే ముందుగా కూడాను గణపతి పూజ ముందు చేసుడుగాక. Before people start worshipping Shiva, they ఈ worship వరాన్ని Ganapati. నేను ప్రీతితో అందించినటువంటిది అన్నాడు. This is the boon I confer, I grant you. అట్టి కుమారునకు
ఇట్టి తనకంటే అధికమైనటువంటి ఒక స్థానాన్ని అందించినటువంటి తండ్రి ఈశ్వరుడు. Ishvara gave son a higher position than his own. కనుక గణపతి అనగా సామాన్య తత్వం కాదు, So Ganapati nature is not an ordinary one. సమస్త శక్తులతో కూడినటువంటి స్వరూపమే. It is the very form of various forms of power and energy. ఇలాంటి గణపతి దినము మనము గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి? How should we pray to Ganapati? ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పిన కాదు, ఏ కార్యమో వద్దు, నీవే నాకు కావాలి. We should not pray, oh God, I want your help for this and that. గణపతి మన We want you. స్వాధీనుడైపోతే సర్వములకు మనమే పతులైపోతాం. When once you have Ganapati with you, you become master of all. బంగారం మన చేతిలో ఉంటుంటే రకవారు నగలు చేయించుకోవచ్చును, The moment you have the gold with you, you can ఎన్ని have any ఆభరణములైనా చేయించుకోవచ్చును. jewel. Any number of jewels you can have. కాబట్టి గణపతి సువర్ణం వంటి వాడు. So Ganapati is gold. మన యొక్క భావములు, కోరికలు ఇవన్నీ కూడాను కేవలము కొన్ని ఆభరణములు వంటివి. The feelings and the desires are like jewels. కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు. So we don't ask for education or a job, that and this. విఘ్నేశ్వర, Oh Vigneshwara, నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి. let there not be any obstacles or problems to all the tasks I దీని నిమిత్తమై undertake. నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు. For this purpose I pray to you ఈనాడు today. గణపతి యొక్క తత్వము ఎవరు సరిగా అర్థం చేసుకోవటం లేదు. The nature of Ganapati is not clearly కేవలం understood. ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకొని They go by the external form only. ప్రాకృతమైనటువంటి పదములకు మాత్రమే అర్థములు బోధించుకుంటూ They only give external outer interpretation. కాలములు వ్యర్థం చేస్తున్నారు. కానీ Thus waste time. అంతర్భావమును గుర్తించి అంతరాత్మను బోధించి నిజమైనటువంటి శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. There are very few who remain in peace after understanding the inner significance ఏ and దైవములకు importance. కూడాను ఇప్పుడు రాముడు పుట్టాడు. రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగగా చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. We celebrate the birthday of Rama, celebrate it all festivity and రాముడు అంటే gaiety. ఎవరు? Who is కేవలం Ram? ఆకారం మాత్రమే కాదు, Not merely the form. అతని పవిత్రమైనటువంటి గుణములే మనకు ఆధారము. The sacred qualities is రామ symbolized. భక్తులు కావాలంటే రామ గుణములు మనం నడుచుకోవాలి. If you want to be a devotee of Rama, have those qualities. కృష్ణ భక్తులు కావాలంటే కృష్ణుని వలె నిరంతరము ఆనందంగా నవ్వుతూ ఉండాలి. If you want to be a devotee of Krishna, you should smile, you should be blissful సాయి all the భక్తులు time. కావాలంటే నిరంతరము ప్రేమమయులుగా మారాలి. If you want to be a devotee of Sai, you should be full of love all the time. అందరినీ ప్రేమించాలి, You love all. ఎవరిని ప్రేమించకుండా ఉండకూడదు. You should never hate anybody.